తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. ఈ మేరకు పర్యటన సందర్భంగా మేడిగడ్డ వద్ద అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఇక మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు మేడిగడ్డను ప్రజాప్రతినిధులు సందర్శించనున్నారు. ఇక సాయంత్రం 4 గంటలకు మేడిగడ్డ వద్ద సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా పర్యటనకు సందర్భంగా మేడిగడ్డ వద్ద అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఇక మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు మేడిగడ్డకు ప్రజాప్రతినిధులు సందర్శించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సుధాకర్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అదేవిధంగా కాంగ్రెస్, సిపిఐ ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు, ఎంపీలు వీరందరూ కలిసి మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించడానికి మరికొద్దిసేపట్లో హైదరాబాద్ నుంచి బయలుదేరుతారు. ఉదయం 10 గంటలకు హైదరాబాద్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. ప్రారంభం కాగానే అసెంబ్లీ వాయిదా పడిన వెంటనే 10 గంటల 15 నిమిషాలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఏసీ బస్సుల్లో ప్రజాప్రతినిధులందరూ మేడిగడ్డకు బయలుదేరుతారు. హైదరాబాద్ నుంచి భువనగిరి, ఆలేరు, జనగామ, పరకాల, భూపాలపల్లి మీదుగా నేరుగా అంబటిపల్లి చేరుకొని అంబటిపల్లి పక్కనే ఉన్న మేడిగడ్డ ప్రాజెక్టును వీరందరూ సందర్శిస్తారు. మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి వివాదాస్పద బ్యారేజ్గా మేడిగడ్డ ముద్రపడింది. ఎన్నికలకు ముందు మేడిగడ్డ బ్యారేజ్లోని 7వ బ్లాకులో 20, 21, 19, 22 ఈ 4 పియర్స్ ఏవైతున్నాయో వీటికి పగుళ్ళు ఏర్పడ్డాయి. పగుళ్ళు ఏర్పడి కొంత కుంగింది ఈ ప్రాంతం. కుంగడంతో అప్పట్లో ఎన్నికలకు ముందు ఇది తీవ్ర వివాదాస్పదమైంది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి ఇది ప్రచారాస్త్రంగా ఉపయోగపడింది. ఆ తర్వాత ఎన్నికలు జరగడం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే దీనిపైన విచారణకు ఆదేశించారు. విచారణకు ఆదేశించిన నేపథ్యంలో గతంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా శ్రీధర్ బాబు ఈ 4 మంత్రులతో పాటు ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే వివేక్ వీరందరూ కూడా మేడిగడ్డను సందర్శించి అప్పుడు ఈఎన్సీగా ఉన్న మురళీధర్ రావుతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయించిన తర్వాత పూర్తిగా ఒక అవగాహనకు వచ్చిన తర్వాత అసెంబ్లీలో మేడిగడ్డ బ్యారాజ్ పైన ఒక శ్వేతపత్రం విడుదల చేసింది ఇప్పటి ప్రభుత్వం. విడుదల చేసిన తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి నేరుగా దీన్ని సందర్శించాలని భావిస్తున్నారు. ఇప్పటికే దీనిపైన విచారణ కొనసాగుతుంది. మేడిగడ్డ ప్రాజెక్టుతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం అన్నారం, సుందిల్లా, కాళేశ్వరంకు సంబంధించిన ఫైళ్ళన్నింటినీ, భూపాలపల్లిలో ఉన్న ఫైళ్ళు, అదేవిధంగా రామగుండంలో ఉన్న ఫైళ్ళు, ఇలాంటి వివిధ కార్యాలయాల్లో ఉన్న ఫైళ్ళన్నింటినీ కూడా అధికారులందరూ సీజ్ చేశారు, తీసుకెళ్లారు. సీజ్ చేసుకొని విచారణ ముమ్మరంగా కొనసాగుతున్న ఈ తరుణంలో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దీన్ని చూడాలని భావించారు. అందులో భాగంగానే ఆయన అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు. బీఆర్ఎస్ సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా అందరూ రావాలి. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రావాలంటూ ఆయన ఆహ్వానించారు. బీజేపీ ఎమ్మెల్యేలు 8 మంది ఉన్నారు. అదేవిధంగా ఎంఐఎం ఎమ్మెల్యేలు 7 ఉన్నారు. వీరందరికీ వారి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరికీ లేఖలు రాశారు, అందరినీ ఇన్వైట్ చేశారు. కానీ ఇవాళ బీఆర్ఎస్ ఏదైతే ఉందో చలో నల్గొండ అంటూ ఒక కృష్ణా పరివాహక ప్రాంతం కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆరోపిస్తూ ఇవాళ చలో నల్గొండ పేరుతో భారీ బహిరంగ సభను నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసింది. దానికి బీఆర్ఎస్కు సంబంధించిన అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వీరందరూ వెళ్తున్నారు. కాబట్టి అక్కడ కృష్ణా ప్రాజెక్టుకు సంబంధించి నల్గొండలో భారీ బహిరంగ సభ అవుతుంది. ఎట్ ది సేమ్ టైం గోదావరి ప్రాజెక్టు మీద నిర్మించిన మేడిగడ్డ బరాజ్కు సంబంధించి అధికార పార్టీ ఇక్కడ ఇవాళ సందర్శిస్తుంది. 3:30 ప్రాంతంలో మేడిగడ్డకు చేరుకుంటారు. ఆ తర్వాత గంట పాటు ప్రాజెక్టును సందర్శిస్తారు. ఆ తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన భారీ వేదిక మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది. దీన్ని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇస్తారా, లేకుంటే ఈఎన్సీకి సంబంధించిన నీటిపారుదల శాఖకు సంబంధించిన ఈఎన్సీలు లేకుంటే అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారా చూడాలి. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ముగిసిన తర్వాత విలేకరుల సమావేశం ఉంటుంది. విలేకరుల సమావేశం అనంతరం
మిగతా ప్రజాప్రతినిధులంతా మళ్ళీ రోడ్డు మార్గం మీదగానే హైదరాబాద్ బయలుదేరుతారు. కానీ ముఖ్యమంత్రితో పాటు కొందరు మంత్రులు హెలికాప్టర్లో హైదరాబాద్ వెళ్తారని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాలి. ఇప్పటికైతే 10 గంటల 15 నిమిషాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వీరందరూ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఏసీ బస్సుల్లో హైదరాబాద్ నుంచి మేడిగడ్డకు బయలుదేరుతారు. దీనితో పోలీసులు కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. భూపాలపల్లి దాటిన తర్వాత ఇది పూర్తిగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా ఉంది కాబట్టి పోలీసులు ఈ ప్రాంతాన్ని అంతా ఇప్పటికే జల్లెడబట్టారు. పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. భూపాలపల్లి తర్వాత మహాదేవ్పూర్ తర్వాత అంబట్పల్లి నుంచి మేడిగడ్డ ఈ ప్రాంతం అంతా ప్రస్తుతం పోలీసుల ఆధీనంలో ఉంది. పోలీసులు గట్టి ఏర్పాట్లు, బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. నీటిపారుదలకు సంబంధించిన అధికారులందరూ ఇక్కడే మకాం వేస్తున్నారు. మేడిగడ్డ బరాజుకు సంబంధించిన ఫైళ్లు, దీనికి అయిన ఖర్చు, నిర్మాణ వ్యయం, అదేవిధంగా ఇప్పటివరకు ఎంత ఉపయోగంలోకి వచ్చింది, ఎంత రావాలి, అసలు ఏం జరిగింది, 7వ బ్లాక్లోని ఎన్ని పిల్లర్లు కుంగాయి, కుంగిన పిల్లర్ల పరిస్థితి ఏంటి, తిరిగి వాటిని పునర్నిర్మించవచ్చా, పునర్నిర్మించరాదా, ఒకవేళ పునర్నిర్మిస్తే అది ఏదైతే సంస్థ ఎల్ఎన్టీ సంస్థ ఉందో ఎల్ఎన్టీ సంస్థ వాళ్ళు చేస్తారా, లేకుంటే ప్రభుత్వమే మళ్ళీ నిధులు ఇవ్వాల్సి ఉంటుందా, ఇవన్నింటిపైన పూర్తి అవగాహనతో పూర్తి అన్నికి సంబంధించిన డాక్యుమెంట్లతో నీటిపారుదల శాఖ సిద్ధంగా ఉంది. గట్టి బందోబస్తును పోలీస్ శాఖ ఏర్పాటు చేస్తున్నారు. మిగతా వ్యవహారాలన్నీ జిల్లా కలెక్టర్ నేపథ్యంలో వీరు చూస్తున్నారు. సుధాకర్, ఇంతకుముందు మీరు ప్రస్తావించినట్లుగా కూడా నిన్న అసెంబ్లీ సమావేశాల అనంతరం కూడా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇటు ప్రతిపక్షాలందరికీ కూడా అంటే సందర్శనకు మీరు కూడా రావాలంటూ లేఖలు రాసిన నేపథ్యంలో ఈ రోజు మేడిగడ్డ సందర్శనకు ఇటు సిపిఎం తో పాటు ఎంఐఎం కూడా వస్తున్నట్లుగా తెలుస్తుంది కదా, దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి సుధాకర్? ఇప్పటి వరకు అందిన అధికార సమాచారం ప్రకారం ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్ ఈ మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు రావనట్టుగా సమాచారం అందుతుంది. కానీ ఎంఐఎం చివరి మూమెంట్లో వచ్చిన ఆశ్చర్యం లేదంటున్నారు. కానీ బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ మాత్రం రావట్లేదు. సిపిఐకి సంబంధించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కాంగ్రెస్కు సంబంధించిన 64 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎంఐఎంకు సంబంధించిన 7 వీరు వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు అదేవిధంగా ఎంపీలు కూడా మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు వస్తున్నారు. అదేవిధంగా ఇటీవల నియమితులైన ప్రభుత్వ సలహాదారులు కూడా వారు కూడా మేడిగడ్డ సందర్శనకు వస్తున్నారు. కాబట్టి సుమారు 34 బస్సులని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ బస్సులలో అందరూ మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు వస్తున్నారు. ఇదే రోజు బీఆర్ఎస్ పార్టీ కూడా చలో నల్గొండ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. ఆ సభకు బీఆర్ఎస్ కూడా భారీగా జన సమీకరణ చేయబోతుంది. అక్కడ ప్రస్తుత ప్రభుత్వం కేఆర్ఎంబీని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకెళ్తుంది. ఈ ప్రభుత్వం సంతకాలు చేసింది, ఒప్పందం జరిగింది అంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. దానిపైన బీఆర్ఎస్ ఇవాళ బహిరంగ సభ నిర్వహించి దీనికి కూడా భారీ జన సమీకరణ చేస్తున్నారు. దీన్ని ఇటువైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ, మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ పోటాపోటీ ఏర్పాట్లు, అదేవిధంగా దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని 2 కార్యక్రమాలు అయితే సాగుతున్నాయి. కాబట్టి నీటిపారుదల శాఖకు సంబంధించి ముఖ్యంగా నిన్న కేఆర్ఎంబీకి సంబంధించి అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీ నుంచి హరీష్ రావు సుదీర్ఘంగా ఆయన ప్రసంగించారు. కాబట్టి ప్రజలు కేఆర్ఎంబీకి సంబంధించి గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకెళ్లిందా, ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకెళ్లిందా అనేది ఆయన ప్రజలు ఏ విధంగా స్పందిస్తారు, ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారని చూడాల్సి ఉంటుంది. ప్రతిపక్ష పార్టీ తన వాదనను బలంగా వినిపిస్తుంది, ప్రభుత్వం తన వాదనను బలంగా వినిపిస్తుంది. కాబట్టి ప్రజలు ఎలా స్పందిస్తారు, ప్రజలు దీనిపైన ఏమనుకుంటున్నారు అనేది చూడాల్సి ఉంటుంది. సుధాకర్, మరొక వైపు ఈ రోజు సీఎం హోదాలో రేవంత్ రెడ్డి కూడా మొదటిసారి కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శిస్తున్నారు. అటు మరొక వైపు నల్గొండ బహిరంగ సభ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కూడా మొదటిసారి రోజు నీటికి సంబంధించి మాట్లాడబోతున్నారు. అంటే ఎలా ఉండబోతుందంటారు సుధాకర్? ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత మేడిగడ్డ ప్రాజెక్టుకు రావడం ఇది మొదటిసారి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి ఆయన మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించారు. కుంగిన ప్రాంతాన్ని పరిశీలించాడు. అప్పుడు రాహుల్ గాంధీ కూడా ఆ కుంగిన ప్రాంతాన్ని ఒక ఫోటో తీసుకొని ట్విట్టర్లో పెట్టారు. ఆ ట్విట్టర్లో పెట్టిన దానిపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ పగుళ్లకి అదేవిధంగా నిర్మాణానికి సంబంధించి మధ్యలో వచ్చే ఖాళీ ప్రదేశానికి రాహుల్ గాంధీకి తేడా తెలియదంటూ అప్పట్లో కేటీఆర్ ఎద్దేవా చేశారు. అది అప్పట్లో వివాదాస్పదమైంది. కానీ కుంగిన తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రులు సందర్శించినప్పుడు ఆ కుంగిన ప్రాంతం ఏదైతుందో పగులు వచ్చిన ప్రాంతం చాలా క్లియర్గా కనిపించింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కేటీఆర్ పైన ఎదురుదాడి చేసింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి మేడిగడ్డకు వచ్చారు. ప్రభుత్వం ఏర్పడ్డాక
ముఖ్యమంత్రి అయ్యాక ఇదే మొదటిసారి మేడిగడ్డ ప్రాజెక్టుకు వస్తున్నారు. ఆయన చాలా క్లియర్గా మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించాలనుకుంటున్నారు. అందులో భాగంగానే గంట సమయాన్ని తీసుకుంటున్నారు. 7వ బ్లాక్లోని ఫియర్ 19, 20, 21, 22 ఈ 4 ఫియర్లని ఆయన క్లియర్గా చూస్తారు. చాలా క్షుణ్ణంగా గమనిస్తారు. గమనించిన తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది. ఆ తర్వాత మీడియాతో మాట్లాడతారు. మేడిగడ్డ ప్రాజెక్టులో గత ప్రభుత్వం చేసిన వ్యవహారం ఏంది, గత ప్రభుత్వం ఎంత నిధులు కేటాయించింది, అది ఏ మేరకు ఉపయోగంలోకి వచ్చింది, అసలు ఎందుకు అది కుంగిపోయింది, అది నిర్వహణ లోపమా, నిర్మాణ లోపమా, లేకుంటే ప్రభుత్వ వైఫల్యమా అనేదాన్ని రేవంత్ రెడ్డి క్లియర్గా ప్రజలకు చెప్పే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇవాళ బీఆర్ఎస్ నిర్వహించే నల్గొండ బహిరంగ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తారు. బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన తర్వాత, ఓడిపోయిన తర్వాత కేసీఆర్ ఇప్పటి వరకు మీడియా ముందుకు రాలేదు, మీడియాతో మాట్లాడలేదు, ఏ సభలు సమావేశాన్ని ఆయన అటెండ్ చేయలేదు, ఎక్కడ ప్రసంగించలేదు. కేవలం ఆయన ఇంటర్నల్ మీటింగ్స్, పార్లమెంటు సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఎంపీలతో మాట్లాడారు. అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలి, ఏ విధంగా ముందుకు పోవాలి అనే దానిపైన వారితో మాట్లాడారు. కానీ ఇప్పటివరకు ఆయన బహిరంగ సభలు కానీ, సమావేశాలు కానీ, మీడియా సమావేశాలు కానీ అటెండ్ చేయలేదు. కాబట్టి కేసీఆర్ ప్రసంగం పైన అందరికీ ఆసక్తి ఉంది. కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు, గత ప్రభుత్వం 9.5 ఏళ్లుగా చేసిన పాలనాపరమైన వ్యవహారాలన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం ఎండగడుతుంది, తీవ్రమైన ఆరోపణలు చేస్తుంది. అదేవిధంగా అనేక పనుల మీద, అనేక పథకాల మీద ఇప్పటికే విచారణ కొనసాగుతుంది. గత ప్రభుత్వాన్ని తెలంగాణ సమాజంలో ఈ ప్రభుత్వం దోషిగా నిలబెడుతున్న ఈ తరుణంలో నల్గొండ సభావేదిక మీద కేసీఆర్ ఏం ప్రసంగించబోతున్నారు, ఏం మాట్లాడబోతున్నారు అనేది అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. సుధాకర్, మరొక వైపు ఇప్పటికే మేడిగడ్డ దగ్గర కూడా 3,000 మంది కూర్చునే ఏర్పాట్లు కూడా, అంటే కూర్చుంటానికి కూడా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తుంది. అలాగే మరొక వైపు అదంతా కూడా మావోయిస్టు ప్రాంత నేపథ్యంలో కూడా భారీ పోలీస్ భద్రతను కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి అక్కడ అప్డేట్ ఏంటి సుధాకర్? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వస్తున్నారు. కాబట్టి ఇందులో వీఐపీలు, వీవీఐపీలు అందరూ ఉన్నారు. కాబట్టి కేంద్ర బలగాలతో పాటు స్పెషల్ పార్టీ పోలీసులు, అదేవిధంగా భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన పోలీసులు అందరూ గట్టి బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. గత 3 రోజులుగా ఈ ప్రాంతాన్ని అంతా తమ ఆధీనంలోకి తీసుకొని కూంబింగ్ జరుపుతున్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రం దాటితే ఇదంతా మావోయిస్టు ప్రభావిత ప్రాంతం. గతంలో మావోయిస్టులకి ఈ ప్రాంతం అంతా పెట్టని కోటగా ఉండేది. కాబట్టి ఈ ప్రాంతానికి వీఐపీలు, వీవీఐపీలు వీళ్ళందరూ వస్తున్నారు. కాబట్టి పోలీసులంతా తమ ఆధీనంలో తీసుకొని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. 3,000 మందికి పైగా పోలీసులు ఇక్కడ మోహరించున్నారు. ఈ పర్యటన ముగిసే వరకు కూడా పోలీసులు పూర్తిగా తమ ఆధీనంకి తీసుకొని ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది తలెత్తకుండా, ఏ విధమైన సంఘటనలు చోటు చేసుకోకుండా చూస్తున్నారు. మీడియాకు సంబంధించి హైదరాబాద్ మీడియా, వరంగల్ మీడియా, భూపాలపల్లి మీడియాకు సంబంధించి ప్రత్యేకంగా పాసులు జారీ చేశారు. ఆ పాసులు జారీ చేసిన వారికి మాత్రమే లోపలికి ఎలా ఉంటుంది, మిగతా వారిని లోపలికి అనుమతించట్లేదు. ఆ పాసులు జారీ చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాల్లో వచ్చిన వారికి మాత్రమే లోపలికి అనుమతి ఉంటుంది. అంటే పోలీసులు ఇంత కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేస్తున్నారు. ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు చూస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.